బట్టి మరొక దినం మనల్ని ఈ రీతిగా కూడుకున్న చుట్టకు ఆయన ఇచ్చిన కృపను బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ క్విజ్ బోర్డుల నుంచి యోహాను సువార్త నుంచి క్విజ్ బోర్డులు అనేది నిర్వహించడం జరిగింది. నేను నాది కూడా బిఎస్సి టీటీసీ అయినప్పటికీ ఇప్పుడు రాజన్న గారితో అదే మాట్లాడుతున్నాను. నేను ఒక వారం రోజుల ముందు నాకు అయ్యగారు ఫోన్ చేసి, అయ్యా కొంచెం పేపర్ తయారు చేయన్నారు. సరే అయ్యగారు అన్నారు. మాట ప్రకారంగా సరే అన్నాను. తర్వాత దాన్ని మర్చిపోయా, ఆ వ్యాపార రీత పడి మర్చిపోయా. తర్వాత మళ్ళీ 2 days ఉందనగానే పేపర్ అయిపోయింది, అయ్యా పంపి అంటుండు. నేను ఇంతవరకు దీన్ని మొదలు పెట్టలే. అయ్యగారు మీరే తయారు చేసుకోపోయారు అయ్యగారు అంటే, నీకు చెప్పిన కదా మరి అప్పటి చెప్తే పోయేది కదా అన్నాడు. సరే అయ్యగారు చేసి పెడతలే అయ్యగారు అన్న. ఆ 2 రోజులు దీని మీద కూర్చున్నాండి. ఇప్పుడు రాజన్న గారికి అదే చెప్తున్నా, ఆల్రెడీ ఎంత ఆటుంటుందా అన్న అసలు ఎలా అంటే ముఖం మొత్తం కూడా వాడిపోయింది. ఇంటికి పోతే అక్కడ ఏంది మా మేడం అంటుంది, ఏంది ఇట్లా ఉండేది అంటుంది. ఏళ్ళు దీనికి వెళ్ళి చూసి చేస్తే అక్కడనే మొత్తం అట్లుందంటే అట్లా వాడిపోయింది. అమ్మో ఎంత ఆర్డు ఉంటుందా అనుకున్నాం. ఎందుకంటే నేను ఆ టీచర్గా పనిచేసినప్పుడు క్వశ్చన్ పేపర్స్ తయారు చేసేవాళ్ళం మేము. యూనిట్ టెస్ట్ ఉంటాయి కదా, యూనిట్ టెస్ట్ తెలుసుగా మనకి అందరికీ. ఆ యూనిట్ టెస్ట్ తయారు చేసేవాడిని నేను ఆల్రెడీ. నేను సైన్స్, కానీ అది ఒక అర్ధగంట సేపు కూర్చుంటే అయిపోయేది. ఈ బైబిలు జ్ఞానం ఎలా ఉండాలన్నది ఇప్పుడు నాకు ఇది బాగా అర్థమైపోయింది. అందుకని దేవుని మా కృపను బట్టి దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున మీకు ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరిగింది. ఏదేమైనా అన్న రాజన్న గారు ఇప్పుడు చెప్పినట్టుగా, వాక్యం చెప్పినట్టుగా, దేని గురించి మార్కుల గురించి చింతించబడాల్సిన అవసరం లేదు. మార్కులు తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి అన్న దాని గురించి చింతించబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెసేజ్ విన్నాం మనం. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మన ప్రాముఖ్యం ఏంటంటే మనం జాబ్కి ఎంటర్ కావటం. అంటే ఏదో ఒక రూపకంగా మనకి బైబిల్ పట్టణం అనేది మనకి అందరికీ సాధారణంగా నేను చూసా. ఫస్ట్లో వచ్చినప్పుడు నేను ఆ చర్చిలో చూసా, యమ పాస్టరు పిల్లలు యమ పాస్టరు. నేను పోయినాక మా పాస్టర్ గారు చెప్పిన, అయ్యా ఎక్కడ పంపించినా ఎట్టుంది ఆడ అన్నాడు. ఏముంది ఆడ యమ స్పీడు పిల్లలు అక్కడ యమ స్పీడు అని చెప్పిన మా అయ్య గారికి, సుధాకర్ అయ్య గారికి. ఆ రోజు సుధాకర్ అయ్య గారు నన్ను పంపించిన ఇడికి, నేను కొత్త ఇక్కడ రాగానే వీళ్ళు యమ స్పీడు. దేవుని మా కృపను బట్టి ఈ సంఘం దేవుని సన్నిధిలో బాగా మోయేస్ గారి పాస్టర్ సన్నిధిలో మంచి ఉద్యోగంగా ఉంది. ఇంకా ప్రభు సన్నిధిలో వెళ్ళగాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఏమైనా ఇక్కడ మీకు 3 సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 3 మేము పిలుస్తున్నప్పుడు స్టేజ్ మీదకి వారు 3 వచ్చి, ఇది మన రాజన్న గారి ద్వారాగా మీరు తీసుకోవాల్సిందిగా ప్రోగ్రాం మీకు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా రెడపంగు విజయ వారు ఎక్కడ డయాస్ మీదకి వచ్చి దీన్ని రాజన్న గారి చేతుల మీదుగా వారు ఇస్తుండగా వారు తీసుకోవాల్సిందిగా ప్రోగ్రాం వస్తుండగా చప్పటి కొడిచి దేవుని మేము అడుగుదాం. ఆ సిస్టర్ గారికి 100కి 93 మార్క్స్ వచ్చాయి. 93 చప్పట్లు కొడదాం గట్టిగా. ఇది అన్న చేతుల మీదుగా వారు ఇంకా ఆ సహోదరి బైబిల్ మీద ఇంకా చాలా బైబిల్ పట్టణం మీద ఇంకా ఆశ కలిగి ఉన్నది. ఇంకా దేవుడు ఆ సహోదరిని బాగుగా వాడుకుని దీవించునుగాక. ఆమేన్. అదేవిధంగా రెండవ బహుమతిగా అమరవరపు యమున. అమరవరపు యమున. మీకు వచ్చే సహోదరులు కూడా అసలు దాని మీద వాళ్ళకి అవగాహన ఉంది లేదని మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. అమరవరపు యమున. అందరు చప్పలు కొడతాం. అదేవిధంగా రెండవ బహుమతి
సహోదరి తీసుకుంటగా 3వ బహుమతి లాస్ట్గా పి సుమల పొట్టెపంగు. దేవునికి మహిమ కలుగును గాక. వారు తీసుకుంటుగా చప్పట్లు కొడుతూ దేవుని మేము పెడదాం. ఇక్కడ 3 బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఉన్న 15 మంది రాశారు. 15 మందిని కూడా మంచి మార్కులు వచ్చాయి. అవి తర్వాత ప్రభు సన్నిధిలో మేము దేవుని దాసులు మోయిసాయి గారు మీ మందిరంలో వాళ్ళకి ప్రకటించడం జరుగుతుంటుంది. ఏదేమైనా బైబిల్ పట్టణం మీద మంచి అవగాహన ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందుకని నేను మొట్టమొదటిగా చూసిన రోజు అది మర్చిపోని రోజు. ఆ రోజు తన సమయాన్ని మనకు కేటాయించిన ఒకసారి శైల్ సార్ గారి గట్టిగా చప్పట్లు కొడుతూ నిజంగా ఎంత రిస్క్ అయినా కూడా సమయాన్ని కేటాయించి మరి ఎగ్జామ్ పేపర్ని తయారు చేసేందుకు ప్రత్యేకంగా సంఘపక్షాన వారికి ప్రత్యేకంగా వందలు తెలియపరుస్తూ ఉన్నాను. సమయంలో చివరి ప్రార్థన చేసుకుందాం. మన మొదటి దేవజనులు ఐజా పాస్ గారు ఉన్నారు, వారి చివరి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రాజయ్య